ఈ పార్వతి అలియాస్ దేవి అనే ఆవిడ ఒక ఆర్టిస్ట్ మాత్రమే. మిత్ర గారి మీద కోపంతో సరియు వీళ్ళందరినీ కూడా తానే అరేంజ్ చేసి హాస్పిటల్ స్టాఫ్తో కూడా చేతులు కలిపి దగ్గరుండి వీళ్ళందరికీ డబ్బులిచ్చి ఇలా అబద్ధం చెప్పించింది. కాబట్టి లక్కీ పాప పార్వతికి పుట్టిన కూతురు కాదు, మరొక తల్లికి పుట్టిన కూతురు. ఆ తల్లి ఎవరు అన్నది మిత్ర గారి దగ్గర పనిచేస్తున్న భాస్కర్ అనే అతనికి మాత్రమే తెలుసు. కానీ ఆ భాస్కర్ అనే అతను ఎక్కడ ఉన్నాడో తెలీదు. భాస్కర్ అనే అతన్ని కూడా ఈ సరయు గారే మాయం చేసినట్టు అనిపిస్తుంది. బిజినెస్లో మిస్ సరయు గారు మిత్ర గారిని ఓడించలేక ఎమోషనల్గా డౌన్ చేయడానికి ఈ ప్లాన్ అంతా చేశారు. కాబట్టి లక్కీ పాపని ఈ పార్వతికి కాకుండా నా క్లయింట్ లక్ష్మికే అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను అని అర్జున్ కోరుతాడు. అప్పుడు లాయర్ చాణక్య లేచి క్లాప్స్ కొడుతూ, వెల్ డన్ అర్జున్, వెల్ డన్. నీలో ఒక లాయరు, ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాకుండా ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఒక కథని అల్లేసి భలే కేసుని తిప్పుతున్నారే, ఇదంతా మీ కట్టుకథ అని లాయర్ చాణక్య చెప్తూ ఉంటే, ఇదంతా కట్టుకథ కాదు, అంతా నిజమే. ఇక్కడ ఉన్నది పార్వతి కాదు, ఒక ఆర్టిస్ట్ దేవి అని మీకు తెలీదా? సరయు గారు మీకు స్పాన్సర్ చేసిందంతా నిజమే కదా? తన అకౌంట్లో 10 లక్షలు ఉండటం నిజం కదా అని అర్జున్ అంటే, అవును అవన్నీ నిజాలే, కానీ మీరనుకుంటున్నట్లు కాదు మిలాడ్. ఈ అర్జున్ గారు చిన్న చిత్తక ముతక సాక్ష్యాలను పట్టుకొని వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. ఈ అర్జున్ గారు చెప్పిన వాటిల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కానీ ఆయన అనుకుంటున్నట్లు కాదు. సరయు గారు నాకు స్పాన్సర్ చేసిన విషయం నిజమే, కానీ మిత్ర గారి మీద కోపంతో కాదు, ఈ పార్వతి గారికి సహాయం చేయటానికి. అన్నట్లు ఈ పార్వతి పేరు దేవి అని అన్నారు కదా, కానీ ఆవిడ పూర్తి పేరు పార్వతీదేవి. దానికి ఐడి కార్డే సాక్ష్యం. బ్యాంక్ అకౌంట్లో కేవలం దేవి అని మాత్రమే ఉంది, కానీ పూర్తి పేరు మాత్రం పార్వతీదేవి. అందుకు ఐడి కార్డు కూడా ఉంది. పార్వతీదేవి గారికి సరయు స్పాన్సర్ చేసింది, డబ్బులు 10 లక్షలు ఇచ్చింది. అవన్నీ కూడా మిత్ర గారి మీద కోపంతో కాదు, ఆవిడ ఈ కేసు గెలవాలి, ఆవిడని ఆదుకోవాలి అని ఒక సాటి స్త్రీగా ఆలోచించి స్పాన్సర్ చేసింది. ఇకపోతే పార్వతి టైలరింగ్ చేయటం లేదు, ఆర్టిస్ట్ అని చెప్తున్నారు కదా, అవును నిజమే. తను చిన్న చితక వేషాలు వేసుకునే ఒక సీనియర్ ఆర్టిస్ట్, అందులో తప్పేమీ లేదు కదా. అయినా ఇవన్నీ కూడా కేసుకు సంబంధం లేని విషయాలు. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్లో పార్వతి గారి కూతురు లక్కీ పాప అని అన్న విషయం స్పష్టంగా ఉంది కదా. మనకు కావాల్సింది ముఖ్యమైన ఆధారం అదే కదా. డిఎన్ఏ రిపోర్ట్లో పార్వతి గారి కూతురు లక్కీ పాప అని ఉన్నప్పుడు మరి లక్కీ పాపని పార్వతికే అప్పచెప్పాలి కదా. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి యువర్ ఆనర్? ఆ డిఎన్ఏ రిపోర్ట్ని కూడా మీకు ఆల్రెడీ సమర్పించేశాము, అది కూడా చెక్ చేశారు. కాబట్టి పార్వతి గారికి లక్కీ పాపని అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాము అని లాయర్ చాణక్య తన వాదనని ముగించేస్తాడు. మిస్టర్ అర్జున్, మీరు ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా అని జడ్జి గారు అనడంతో, లేదు యువర్ ఆనర్ అని అర్జున్ అంటాడు. అప్పుడే లక్ష్మికి ఏదో ఒక కాల్ వచ్చింది. లక్ష్మి టెన్షన్ పడుతూ ఆ ఫోన్ కాల్ని చూసుకుంటూ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల జడ్జి గారు వాదనలన్నీ విన్న తర్వాత లక్కీ పాప పార్వతి కూతురే అని చెప్పటానికి అన్ని ఆధారాలు కూడా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి లక్కీ పాప పార్వతికే చెందుతుంది. మిత్ర గారు లక్కీ పాపని అడాప్ట్ చేసుకొని ఇన్ని రోజులు ఆలనా పాలన చూసుకున్నా కూడా కన్నతల్లి తిరిగి వచ్చి తన కూతుర్ని ఇవ్వమని అడుగుతుంది. కాబట్టి న్యాయం ప్రకారం లక్కీ పాప పార్వతికే చెందుతుంది. కాబట్టి మిత్ర గారిని లక్కీ పాపని పార్వతికి అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాము అని జడ్జి తీర్పుని ఇస్తూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ అంటూ లక్ష్మి లేచి నిలబడుతుంది. ఈ తీర్పుని కాసేపు ఆపండి యువర్ ఆనర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అసలు వీళ్ళు ఎందుకు ఇలా మాటిమాటికి అడ్డుకుంటున్నారో, మళ్ళీ నా క్లయింట్ మీద ఎందుకు పడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని లాయర్ చాణక్య అంటాడు. చూడండమ్మా, ఎందుకు మీరు తీర్పుని ఆపమంటున్నారు? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని జడ్జి అడుగుతూ ఉండడంతో, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ పార్వతి ఆడిన నాటకానికి ఆధారాలు ఉన్నాయి యువర్ ఆనర్ అని లక్ష్మి చెప్తుంది. వీళ్ళు ఎందుకు తాము కనని పాప కోసం ఇంత ఆరాటపడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని లాయర్ చాణక్య అనడంతో, ఆధారాలు ఉంటే చూపించండి అని జడ్జి గారు అంటారు. డాక్టర్ గాయత్రి గారు ప్లీజ్ రండి అని లక్ష్మి అరుస్తూ ఉండడంతో డాక్టర్ గాయత్రి ఏవో కొన్ని పేపర్స్ పట్టుకొని వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఆంటీ ఇక్కడ? ఈ డాక్టర్ గాయత్రిని చూసి పార్వతి ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతుంది అని మనీషా అడగడంతో, అదే మనీషా నాకు అర్థం కావట్లేదు అని దేవయాని అంటుంది. జడ్జి గారు మీరు పర్మిషన్ ఇస్తే పార్వతిని గాయత్రి గారిని నేను 2 ప్రశ్నలు అడుగుతాను, మీరు కూడా విందురు అని లక్ష్మి అనడంతో, ప్రొసీడ్ అని జడ్జి అంటారు. అప్పుడే లక్ష్మి పార్వతిని, చూడండి మీరు పాపని ఎప్పుడు కన్నారు అని అడుగుతూ ఉంటే, అది అని పార్వతి నసుగుతూ ఉంటుంది. డిసెంబర్ 10వ తేదీ 2017 వర్షం పడిన రాత్రి 8-9 గంటల ప్రాంతంలో అని లాయర్ చాణక్య సమాధానం చెప్తాడు.
మీరు బాగానే గుర్తుపెట్టుకున్నారు లాయర్ గారు అని లక్ష్మి అంటూ, పార్వతి గారు గతంలో మీకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ విషయం ఎప్పుడో కాస్త చెప్తారా అని లక్ష్మి అడగడంతో, అది నాకు గుర్తుకు లేదు అని పార్వతి అంటే, నాకు గుర్తుంది 2015 సెప్టెంబర్ 6న అని డాక్టర్ గాయత్రి బోన్లో నిలబడి సమాధానం చెప్తుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా పార్వతీదేవి గారు? పోనీ అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసిన ఈ డాక్టర్ గారైనా మీకు గుర్తున్నారా అని లక్ష్మి అడగడంతో పార్వతి తలదించుకుంటుంది. యువర్ ఆనర్, 2015 సెప్టెంబర్ 6న ఈ పార్వతీదేవికి యాక్సిడెంట్ అయింది. దురదృష్టవశాత్తు ప్రమాదం చాలా పెద్దగా జరగటం వల్ల ఈవిడ గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అందుకే అప్పుడు గర్భసంచిని తీసేశాము. కాబట్టి ఈవిడకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని లక్ష్మి చెప్పడంతో, అవును యువర్ ఆనర్, అప్పుడు సర్జరీ చేసిన డాక్టర్ని నేనే. అందుకు సంబంధించిన రిపోర్ట్స్ ఇందులో ఉన్నాయి అని డాక్టర్ గాయత్రి వాటిని చూపిస్తూ ఉంటుంది. 2015 సెప్టెంబర్ 6న ఈవిడకి యాక్సిడెంట్ అయ్యి గర్భసంచిని తీసేస్తే 2017 డిసెంబర్ 10న ఈవిడకి పిల్లలు ఎలా పుడతారు? అంటే పిల్లలు పుట్టలేరు కదా. మరి ఆ అమ్మతనమే లేనప్పుడు ఈవిడ అబద్ధాలు చెప్తుందని అర్థమైపోయింది కదా. నేను అమ్మతనాన్ని అవమానించాలని, ఏదో తలదించుకునేలా చేయాలని ఇలా మాట్లాడడం లేదు. ఈవిడ అమ్మతనాన్ని మోసం చేయాలని అనుకుంది. తనకు పుట్టని బిడ్డకి దొంగ DNA రిపోర్ట్ని చూపించి ఆ బిడ్డకి అన్యాయం చేయాలనుకుంది. ప్రాణంగా పెంచుకున్న మిత్రానందన్ గారికి పాపని దూరం చేయాలనుంది. అసలు ఇదంతా ఈ పార్వతి ఎందుకు చేయాలనుకుందో, ఈవిడ వెనుక అంటే ఈ పార్వతి వెనుక ఎవరున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను యువర్ ఆనర్ అని లక్ష్మి అడగడంతో, నువ్వు అయిపోయావు మనీషా, నువ్వు దొరికిపోయావు, అది నీ పేరు సరియు పేరు చెప్తుంది అని దేవయాని అనడంతో, మీరు ఇంకా టెన్షన్ పెట్టకండి ఆంటీ అని మనీషా అంటుంది. ఏంటమ్మా ఎందుకింత మోసం చేశావు? ఎవరు నీతో ఇదంతా చేయిస్తున్నారు అని జడ్జి గారు అడగడంతో, లేదు జడ్జి గారు, ఇదంతా నేనే చేశాను. నాకు పిల్లలు పుట్టరు కదా, అందుకని ఎవరో ఒకరి పాపని తీసుకోవాలి అనుకున్నాను. మిత్రగారి సొంత కూతురు కాదని తెలిసి మిత్రగారి పాపని తీసుకోవాలనుకున్నాను. నన్ను క్షమించండి యువర్ ఆనర్ అని పార్వతి వేడుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా మీరు ఇలా తప్పుగా ప్రవర్తించినందుకు మీకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి తప్పుడు కేసుని వాదించినందుకు లాయర్ చాణక్యనే మందించడమైనది. కేసు చివరి వరకు పోరాడి ఆధారాలు చూపించిన మిసెస్ లక్ష్మీ నందన్ గారికి అభినందనలు తెలుపుతున్నాము అని జడ్జి గారు చెప్పడంతో లక్ష్మి దండం పెడుతూ ఉంటుంది. పార్వతికి మాత్రం 3 ఏళ్లు జైలు శిక్ష పడడంతో అయ్యో అని బాధపడుతూ ఉంటే, మనీషా సరయు మాత్రం వాళ్ళ పేర్లు బయటికి రానందుకు అమ్మయ్య అనుకుంటుంటారు. పాపని మాత్రం మిత్రానందన్ గారికి అప్పచెప్పడమైనది అని జడ్జి తీర్పు ఇచ్చేస్తారు. మిత్ర లక్కీ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత మిత్ర వాళ్ళందరూ బయటికి వస్తారు. చాలా థ్యాంక్స్ అర్జున్ గారు, ఈ కేసుని బాగా వాదించి గెలిపించినందుకు అని లక్ష్మి, జయదేవ్ అందరూ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇందులో నేను చేసింది ఏముంది? లక్ష్మి ఇచ్చిన ఆధారాలను బట్టే నేను ఈ కేసుని వాదించగలిగాను. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చింది కూడా లక్ష్మియే కదా. అవును లక్ష్మి, అన్నట్లు ఈ పార్వతికి గర్భసంచి లేదన్న విషయం నీకెలా తెలిసింది అని అర్జున్ అడుగుతూ ఉంటే, పార్వతి మా ఇంట్లో ఉన్న రోజున రాత్రి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం నేను చూశాను. అప్పుడు జరిగింది చూపిస్తూ ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటూ పార్వతి ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, ఏంటండి ట్యాబ్లెట్ ఆరోగ్యం బాగోలేదా అని లక్ష్మి అడగడంతో, నా ఆరోగ్యానికి ఏమీ కాలేదు, అయినా మీకెందుకండి అవన్నీ కూడా అని పార్వతి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ ట్యాబ్లెట్ షీట్ని డస్ట్బిన్లో పడేసి ఉంటే లక్ష్మి దాన్ని తీసుకొని, ఇవి అర్జున్ వాళ్ళ అమ్మగారు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా అని వెంటనే ఆవిడకి కాల్ చేసి ఉంటుంది. అవి గర్భసంచిలో వచ్చే ఇన్ఫెక్షన్కి వాడతారు అని ఆవిడ చెప్తుంది. నాకు డౌట్ వచ్చి తర్వాత పార్వతి హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేశాను. అందులో ఒక మందుల చీటీ ఉంది. అందులో డాక్టర్ గాయత్రీదేవి గారి ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే కాల్ చేసి మొత్తం వివరాలు కనుక్కున్నాను. ఆవిడకి గర్భసంచి తీసేయడం, యాక్సిడెంట్ అవ్వడం, సర్జరీ ఆవిడే చేశానని చెప్పడం మొత్తం కూడా చెప్పింది. ఈ కేసు పరంగా మీరు వచ్చి సాక్ష్యం చెప్పమని నేను ఆ రోజే అడిగితే ఆవిడ ఆ రోజు హైదరాబాద్లో ఉన్నందువల్ల రావడానికి లేట్ అయింది. ఇదిగో ఇప్పుడు వచ్చి ఇలా సాక్ష్యం చెప్పింది అని లక్ష్మి చెప్తుంది. వదిన, లేడీ జేమ్స్ బాండ్లా భలే ఇన్వెస్టిగేషన్ చేసావు వదిన, సూపర్, ఈ సాక్ష్యం వల్లే లక్కీ పాప మనకు దక్కింది అని వివేక్ అంటే, అవును లక్ష్మి, నీ వల్లే లక్కీ పాప మిత్రకు దక్కింది అని అర్జున్ కూడా చెప్తాడు. థ్యాంక్ యూ అమ్మా అని లక్కీ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. సరే నాకు టైం అయింది, వెళ్తున్నాను లక్ష్మి అని అర్జున్ వెళ్తాడు. అవును మనీషా దేవయాని ఎక్కడా అని జయదేవ్ అంటాడు.
ఆ లాయరు ఎక్కడ అని మనీష అడుగుతూ ఉంటే వెళ్ళిపోయాడని సరియు చెప్తుంది. పెద్ద లాయర్ అని చెప్పావు, ఇప్పుడు చూడు మనం కేసు ఓడిపోయాం, టైం అంతా వేస్ట్ అయిపోయింది అని మనీష చెప్తుంటే అప్పుడు మిత్ర ఫోన్ చేసి మనీష ఎక్కడున్నావు వచ్చేసేయ్ అని అనడంతో ఆంటీ మనం వెళ్దాం పదా, మిత్ర కాల్ చేశాడు అని మనీష అంటుంది. మనీష మరి డబ్బులు పేమెంట్ చేయాలి కదా అని సరియు అంటే ఇప్పుడు కాదు అని మనీష వెళ్ళిపోతుంది. మేడం ఆ బీహార్ రౌడీలకి పేమెంట్ మేడం అని అడగడంతో వాళ్ళని పంపించేసే, రాత్రికి నేను మనీషాకి ఫోన్ చేసి రావాల్సిన అమౌంట్ కోసం ఎలా తిప్పలు పెడతానో చూడు, మనీషాకి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను, ఎలా బ్లాక్మెయిల్ చేస్తానో చూడు అని సరయు పిఏ రాజుతో అంటుంది. తర్వాత పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు. పిల్లలు అని పిలవడంతో ఏంటి మేము పిలవకుండానే వచ్చారు అని లక్కీ జున్ను అడుగుతూ ఉంటే ఏంటి నేను వచ్చి తప్పు పని చేశానా అని ఆంజనేయ స్వామి అంటాడు.